శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం శని దృష్టుల గురించి తెలుసుకుందాం. ఈ శని దృష్టుల వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? శని దృష్టులు అర్థమైతే మనకు జాతకం సగం పూర్తిగా అర్థమైనట్టే. శని శిక్షించడు, పరీక్షిస్తాడు. ఎక్కడ కష్టపడాలో, ఎక్కడ ఓపికగా ఉండాలో, ఎక్కడ బాధ్యత తీసుకోవాలో చెబుతాడు. అది ఆ శనికి ఉన్నటువంటి ప్రత్యేక దృష్టిలో 3, 10. సహజంగా అన్ని గ్రహాలకు 7వ దృష్టి కామన్గా ఉండేటువంటిది. అంటే ఇప్పుడు శనికి 3, 7, 10 ఈ 3 దృష్టులు మరి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఈ శని యొక్క దృష్టి 3వ దృష్టి ఇక్కడ కష్టపడి పని చెయ్యండి అని చెప్తుంది. పని చెయ్యండి అని చెప్తుంది. ఇది ప్రయత్నం చేయవలసిన చోటు. ఇక్కడ తప్పించుకునేటువంటి కోవడం అయితే కుదరదు. శని తన 3వ దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ మీరు ఎక్కువగా పని చెయ్యాలి. ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. నైపుణ్యము మరియు క్రమశిక్షణ పెరుగుతాయి. మీ యాక్టెన్స్కు మీ అధిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కాబట్టి 3వ దృష్టి కష్టపడి పనిచేసే భావం. శని యొక్క 7వ దృష్టి ఇక్కడ బాధ్యత వహించండి అంటే బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తుంది. తుల సహజంగా మేషరాశి అయితే మేషరాశిలో శని ఉన్నట్టయితే తుల 7వ రాశి అవుతుంది. సహజంగా 7లో శని ఉచ్చస్థితి. సంబంధాలు మరియు భాగస్వాములపై పడే దృష్టి ఇది. ఈ 7వ దృష్టిపై పడే భావంలో నిబద్ధత పరీక్షించబడుతుంది. సహనం అవసరమవుతుంది. ప్రజలు పరిణగతి చెందుతారు లేదా తప్పుకొని వెళ్ళిపోతారు. దీర్ఘకాలిక ఫలితాలు కష్టాలు తర్వాత వస్తాయి. కాబట్టి ఈ 7వ దృష్టి సంబంధాలను పరీక్షిస్తుంది. మరి ఈ శని యొక్క 10వ దృష్టి కర్మ సంబంధమైనటువంటిది. ఇక్కడ మీ విధిని ఖచ్చితంగా నిర్వహించండి అని చెప్తుంది. ఇది శని యొక్క అత్యంతమైనటువంటి బలమైన దృష్టి. శని 10వ దృష్టి ఎక్కడ పడుతుందో అది విధి గేమ్ ఆడుతూ ఉంటుంది. బాధ్యతలు వస్తాయి. కెరియర్ మరియు కర్మ పరిగతి చెప్తుంది. క్రమశిక్షణ తప్పనిసరి అవసరమవుతుంది. పెద్దల ఫలితాలు ఆలస్యంగా వస్తాయి కానీ శాశ్వతంగా వస్తాయి. కాబట్టి శని 10వ దృష్టి కర్మ మరియు కెరియర్ను ప్రభావితం చేస్తుంది. శని భగవానుడు తన దృష్టులను ద్వారా కష్టపడి పనిచేయడం, సంబంధాల్లో ఓపికగా ఉండడం, ఏ బాధ్యతలను స్వీకరించండి మరియు కెరియర్ను నిర్మించండి అని చెప్తూ ఉంటుంది. ఇవంటి విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. శని దృష్టులు జీవితంలో తిరస్కరించవు, నెమ్మదిగా స్థిరపడేలా చేస్తాయి. పరీక్షించి ధృవీకరిస్తాయి, ఆపై శాశ్వత ఫలితాలను అందిస్తాయి. శని ఇక్కడ దృష్టి పెడితే అక్కడ క్రమశిక్షణ, సహనం మరియు బాధ్యతతో ఎదుగుతూ ఉండాలి. ఈ ముగ్గురి దృష్టులు అర్థం చేసుకుంటే ఎక్కడ ఏమి చెయ్యాలో చేయకూడదో అనేది మనకు తెలుస్తుంది. సగం జాతకం అర్థమైపోతుంది. ఉదాహరణకు శని లగ్నంలో ఉంటే 3వ దృష్టి 3వ ఇంటిపై పడుతుంది. ఫలితం సోదరుల విషయాలలో బాధ్యతలు, ఎక్కువ ప్రయత్నం, ఎఫర్ట్ తీసుకోవడము, కష్టపడి నేర్చుకోవడము. శని 4వ ఇంట్లో ఉంటే శని 3వ దృష్టి 6వ ఇంటిపై పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి, శత్రువులతో కష్టాలు కానీ చివరి వరకు విజయాలు. శని 7వ ఇంట్లో ఉంటే 3వ దృష్టి 9వ ఇంటిపై పడుతుంది. ఫలితం భాగ్యఫలాలు ఆలస్యంగా ఉంటాయి. గురువులు, దేవాలయాలు, దేవుడిపై శ్రద్ధ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. శని 7వ దృష్టి బాంధవ్యాల పరీక్షలు, రిలేషన్షిప్ టెస్ట్. ఉదాహరణకు శని 2వ ఇంట్లో ఉంటే 7వ దృష్టి 8వ ఇంటిపై పడుతుంది. ఫలితం జంటల మధ్య ఆందోళనలుంటాయి, రహస్య వ్యాయాలుంటాయి, బాధ్యతలు పెరుగుతాయి. శని 5వ ఇంట్లో ఉంటే 7వ దృష్టి 11వ ఇంటిపై పడుతుంది. ఫలితంగా స్నేహితులలో
శుభం కష్టం రెండూ కలిసే ఉంటాయి. లాభాలు ఆలస్యంగా వస్తాయి. శని 10వ ఇంట్లో ఉంటే 7వ దృష్టి 4వ ఇంటిపై పడ్డప్పుడు ఇలాంటి బాధ్యతలు, ప్రాపర్టీ విషయంలో ఆలస్యము, తల్లితో సంబంధాల్లో ఒత్తిడి అనేటువంటివి ఉంటాయి. శని 10వ దృష్టి కర్మ, డ్యూటీ, కర్మ, రెస్పాన్సిబిలిటీ. ఇది శనికి అత్యంతమైన బలమైనటువంటి దృష్టి. శని 3వ ఇంట్లో ఉంటే 10వ దృష్టి 12వ ఇంటిపై పడుతుంది. దీని ఫలితం విదేశాలకు సంబంధించిన పని, ఆసుపత్రి మరియు ధ్యానం మరియు రహస్య పనులలో బాధ్యతలు తీసుకుంటారు. శని 6వ ఇంట్లో ఉంటే 10వ దృష్టి 3వ ఇంటిపై పడుతున్నప్పుడు కష్టపడైన విజయం, రైటింగ్, కమ్యూనికేషన్, సహనం అన్నీ క్రమశిక్షణతో వస్తాయి, పొందుతారు. శని 11వ ఇంట్లో ఉంటే 10వ దృష్టి 8వ ఇంటిపై పడుతుంది. అప్పుడు ఆకస్మిక మార్పులు జరిగేటువంటి బాధ్యతలు పెరుగుతాయి. జాయింట్ ప్రాపర్టీ, ఇన్సూరెన్సు విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ శని ఎప్పుడైనా కానీ డిలే మాస్టరే కానీ డలే మాస్టరు కాదు. కాబట్టి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, శని ఎప్పుడూ కూడా మనకు మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాడు తప్పితే మనని కష్టపెట్టాలనేటువంటి తత్వం కలిగినటువంటి వాడు మాత్రం కాదు. శని 3వ దృష్టి మీ పనిని చూపెడుతూ ఉంటుంది, సోదరుల కమ్యూనికేషన్ని చూపెడుతూ ఉంటుంది. శని 7వ దృష్టి సంబంధాల గురించి తెలియజేస్తుంది. శని 10వ దృష్టి విధి, మీ కెరియర్ ఎలా ఉంటుంది, ఎలా చెయ్యాలి, కెరియర్పై ఎలా ఉండాలి అనేటువంటివి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. ఇది అంతా కూడా మీకు అర్థం చేసుకున్నట్టయితే మీ జాతకం సగం మీ చేతిలోనే ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.